హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారు కదా. మరొకసారి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా క్షేమముగా ఉండాలని ప్రభు సన్నిధిలో నిత్యం ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, మీకు ఏవైనా ప్రార్థన అవసరతలు, ప్రార్థన భారాలు ఉన్నట్లయితే ఆలోచించకుండా వెంటనే పైన కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మరి నేనే మీతో మాట్లాడతాను. లేక నేను బిజీగా ఉంటే పాస్టమ్మ గారు మీతో మాట్లాడతారు. అది జ్ఞాపకం చేసుకోండి. మీరు మాట్లాడేటప్పుడు మీ పేరు, మీ ఊరు, మీ జిల్లాను మాకు తెలియపరచండి. రాసుకుంటా ఉన్నాం. ఇప్పటికి దాదాపు 30,000 పైచిలుకు మరి పేర్లు నమోదయ్యాయి. ప్రార్థన అవసరతలు మరి రాత్రి 3-4 అవుతూ ఉంది. ఉపవాసం ఉండి నిద్ర మేలుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాం. మీరు నన్ను మర్చిపోయినా నేను మిమ్మల్ని మర్చిపోను. చాలామంది మేము ఎప్పుడైనా తిరిగి ఫోన్ చేస్తామన్నమాట. ఎప్పుడైనా తిరిగి ఫోన్ చేస్తాం, అమ్మ ఎలా ఉన్నారో బాగున్నారా అన్నప్పుడు, ఎవరండి మీరు అని అడుగుతారు. అప్పుడు కొంచెం బాధేస్తుంది. అంటే మేమేమో గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాము, కానీ ప్రజలు మాత్రం కనీసం మా నెంబర్ కూడా సేవ్ చేసుకోలేదే. వీళ్ళ ప్రార్థన మనమేమో కన్నీరు విడిచి రోజు ఉపవాసం ప్రార్థన చేస్తున్నాము, మరి వీరు కనీసం మా పేరే గుర్తుపెట్టుకోలేదు, ఇంకా చర్చి నిర్మాణం కోసం ఏం ప్రార్థన చేస్తూ ఉంటారు అని అనుకుంటాం మేము కూడా. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ప్రార్థన జీవితం కలిగి మీరు కూడా నెంబర్ సేవ్ చేసుకోండి. మీ ఆత్మీయ తండ్రిగా చెప్తున్నాను, మీకోసం మీరు నన్ను మర్చిపోయి నేను మిమ్మల్ని మర్చిపోను. ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఇంతవరకు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా. మీకు అందరికీ తెలుసు, డబ్బులు ఆశించి సేవ చేసే వ్యక్తిని కాదు, డబ్బుల కోసం పాటుపడే వ్యక్తిని కాదు, లేదంటే ఏదో డబ్బులు సంపాదించుకోవాలని ఆశపడే వ్యక్తిని అంత మాత్రం అస్సలు కాదు. వచ్చిన ప్రతి రూపాయి టీవీ పరిచర్యకు వాడాలి, అలాగే సువార్త సభలు పెట్టాలి, మందిర నిర్మాణం చేయాలి, పేద సేవకులకు సహకరించాలి. ఇట్లాంటి ఆలోచన నేపథ్యం కలిగినటువంటి వ్యక్తిని నేను. వాటి నా గురించి మీ అందరికీ బాగా తెలుసు. నా ప్రసంగాలు వింటూ ఉన్నారు. నా వ్యక్తిత్వం ఏంటో, నా మనస్తత్వం ఏంటో మరి మీ అందరికీ బాగా తెలుసు. కాబట్టి మరి నన్ను జ్ఞాపకం పెట్టుకోండి. మీ దైవజనునిగా మరి నా శక్తికి మించి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. మీ అందరితో రోజు మాట్లాడడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు. ఊహకు అందని కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మొదలుపెట్టిన రోజు నుండి ఈ రోజు వరకు నిజంగా ఎక్కడ అంతరాయం వస్తుందో అని టెన్షన్ పడని రోజు లేదు. ప్రతిరోజు టెన్షన్ నేనైతే ప్రతిరోజు మందిరంలో బయట ఇసుక దగ్గర మరి మొక్కలొంగి రోజు ప్రార్థన చేస్తా, ప్రభా రేపటి దినం టీవీ కార్యక్రమం ఆగిపోకుండా సహాయం చేయను ఆయన. ఎవరినో ఒకరిని ప్రేరేపించు ప్రభా. మీకు తెలుసో తెలియదో మరి రాత్రి పడుకునే లోపు మరి దేవుడు ఎక్కడో ఒక మూలన ప్రేరేపించి ఎవరినో ఒకరిని, చాలామంది అనుకుంటారు ఎవరో పంపిస్తారులే అనుకుంటారు. ఎవరు పంపరు. ఎవరో పంపించేది ఒకరో ఇద్దరు మాత్రమే. చూసేదేమో వేల మంది, లక్షల మంది చూస్తూ ఉన్నారు, కానీ పంపించేది ఒకరు ఇద్దరు మాత్రమే. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి పూర్వమిల్ల నుండి మరి మునులక్ష్మి అనే ఒక అమ్మాయి మరి స్పాన్సర్ చేసింది. ఆ అమ్మాయిని కూడా దేవుడు దీవించునుగాక. చిన్నప్పటి నుండి యేసుప్రభుని నమ్ముకొని మరి ఎన్నో కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నప్పటికీ కూడా, మరి పేదరాలైనప్పటికీ కూడా ఈ పరిచర్యకు మరి అన్నాను పడుతున్న ప్రయాస నాకు గుర్తించాను. మరి నీ వాక్యాలు నాకు ఎంత బలం కలిగిస్తూ ఉన్నాయి, నీ వాక్యాల ద్వారా ఎంతో నేను దీవించబడుతున్నాను అన్నయ్య అని మరి ఆ యవ్వన స్త్రీ మరి ముందుకు రావడం చాలా సంతోషం వేసింది. మరి చాలామంది పెద్దలు, ఉద్యోగస్తులు, రిటైర్డ్ అయినటువంటి వారు ఎంతోమంది కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు. మంచి ఇంజనీర్స్ కానీ లేదంటే చాలామంది సంపన్నులు కూడా చూస్తూ ఉన్నారు. దేవుని మందిర నిర్మాణం స్లాబ్ కావాల్సినటువంటి డబ్బు మనమందరం తలా ఒక 5,000, తలా ఒక 10,000, తలా ఒక 2,000, లేదంటే దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత వేస్తే మందిర నిర్మాణం అయిపోతుందండి. స్లాబ్ నిర్మాణం పూర్తి అయిపోతుంది. గోడలు చీలిపోతూ ఉన్నాయి, క్రాకులు వస్తూ ఉన్నాయి. చూసినప్పుడల్లా బాధ, ఒక వేదన. ప్రభా చెమట ఊడ్చి కష్టపడ్డాను ప్రభా, తిన్నికున్నా లేకపోయినా, ఉండడానికి ఇల్లు ఉన్నా లేకపోయినా, ఏమి ఉన్నాం లేకపోయినా కష్టపడి ఇంతవరకు చేసిన ప్రభా, ఎట్లో కొట్లా స్లాబ్ పడాలి ప్రభా, నీ బిడ్డలను ప్రేరేపించిన ఆయన అని ప్రార్థన చేయని రోజు లేదండి. ప్రియమైన దేవుని వారలారా, మరి మందిరం స్లాబ్ కొరకు మిమ్మల్ని 2 చేతులు జోడించి అడుగుతా ఉన్నాను, ప్రార్థనలో పెట్టండి దయచేసి. ఎవరో ఇస్తారులే అనుకోవద్దు. ఇప్పుడే వెంటనే మీ ఫోన్పే ఆన్ చేసి ఈ నెంబర్కి, గూగుల్ పే కూడా ఉంది ఈ నెంబర్కి, ఫోన్పే, గూగుల్ పే, ఈ నెంబర్కి టైప్ చేసి మీరు పంపించండి. నెంబర్ సరిగా కొట్టామో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు పంపించండి. ఎవరో చేస్తారని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. మీరు కష్టపడి ముందుకు రండి. దేవుని కోసం విత్తండి. శ్రమల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, అప్పుల్లో ఉన్న, వ్యాధుల్లో ఉన్న, బాధల్లో ఉన్న ఒక్కసారి చేయండి దేవుని పరిచర్యకు. చాలు, ఒక్కసారి మీరు ముందుకు వచ్చి పరిచర్యకు సపోర్ట్ చేయండి. మరి దేవుడు మీ పరిస్థితులను మార్చాక, మీ స్థితిని మార్చాక మీరు అప్పుడు చేయాలనుకుంటే ధారాళంగా చేయండి. దేవునికి కొంచెములో విత్తువాడే నమ్మకమైన వాడు. కొంచెములో విత్తండి. కొంచెములో ఉన్నప్పుడు
లేమిలో ఉన్నప్పుడు ప్రభుకిచ్చి ప్రభువుని గణపరచండి. తర్వాత ఆయన మిమ్మల్ని ఎలా గణపరుస్తాడో మీరే రుచి చూడండి. ప్రియమైన దేవుని వారలారా, నిజంగా ఎంతో ప్రయాసపడుతున్నాం. నేనైతే మరి పాస్టర్ అయితే రోజు ఏదో ఒక పని, ఇసుక కుప్ప కట్టడమో, లేదంటే ఇసుక అందియడమో, ఇటుకలు అందియడమో, సిమెంట్ కలపడమో, లేదంటే మిషన్ మీద నిలబడి వారికి ఏదైనా సామాన్లు అందియడము. దేవుని కృపను బట్టి మరి రైట్ సైడ్ అనే భాగం అంతా పూర్తి అయిపోయిందండి. కాంపౌండ్ కూడా మరి మన రూము, బాత్రూములు, మరి అలాగే మరి బాప్తిసం తొట్టి, మరి మొత్తం అన్నీ కూడా వాటర్ సంబంధించిన వాటర్ ట్యాంక్ కానీ, మోటార్ కానీ అన్నీ దేవుని కృపను బట్టి, మీ అందరి సహకారాన్ని బట్టి జరిగించాను, పూర్తి చేశాను. దేవుని కృపను బట్టి పూర్తి జరిగాయి. మరి ఇంకా మందిరంలో మరి స్లాబ్ ఒక్కటే పెండింగ్ ఉంది. ఆ స్లాబ్ అయిన తర్వాత ప్లాస్టింగు, మరి ఫ్లోరింగ్, ఇవన్నీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ముందుకు రండి. దయచేసి మీకు మరీ మనవి చేస్తున్నాను, మీరు ముందుకు రాగలుగుతారు. 1000 రూపాయలు, 2000 నిజంగా అది దేవునికి ఇస్తే మనమే నష్టపోమండి. కానీ ఎక్కువ మంది ఇస్తే అది కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు అవుతుంది. అది మన స్లాబ్కు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. కాబట్టి మీరు ముందుకు వస్తే మీ బిడ్డగా భావించండి. మీ బిడ్డ కష్టపడుతున్నాడు, సేవ నమ్మకంగా చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు నా నమ్మకత్వం గురించి. ఎంత ప్రయాసపడుతున్నాయి మీరు టీవీలో కూడా లాస్ట్లో చూస్తూ ఉన్నారు. ఇంతకాలము ఎంత ప్రయాసపడుతున్నాడు, ఎండనక వాననక మీకు రోజు ప్రసంగాలు అందిస్తూ, రోజు ఒక కొత్త వర్తమానం మీకు అందిస్తూ ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాం. కాబట్టి మీరు గుర్తించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మీరు కూడా వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం అందరం కలిసి చదువుదాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాణ్ణి దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ సమయం నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నాయన, నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరచండి తండ్రి. నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో ప్రభువా, నీ నోటి బూరగా నన్ను వాడుకొని ప్రభువా, నీ బిడ్డలకు అవసరమైన మాటలతో వారిని నెమ్మదిపరచండి తండ్రి, శాంతిపరచండి ప్రభువా. వారితో మాట్లాడని తండ్రి శ్రేష్టముగా నీ సన్నిధిలో వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరొకసారి వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక నిండు వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి మనం చదివినటువంటి వాక్యాన్ని గమనిస్తే ఈరోజు మన అంశము తిరగబడకూడదు. ఈరోజు మన అంశము తిరగబడకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు తిరగబాటు చేయడం దేవునికి ఎంతో బాధ కలిగిస్తూ ఉంది. అందుకే అంటా ఉన్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. నిజమే. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఎంతగానో పెంచాడు. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పటి నుండి మరి నేటి వరకు సజీవ లెక్కల్లో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు చక్కగా పోషించాడు, చక్కగా పెంచాడు, చక్కగా సహాయం చేశాడు. అన్ని రకాలుగా దేవుడు నిన్ను సంరక్షించాడు. ప్రతి చోట నీకు తోడుగా ఉన్నాడు. లేడా? ఉన్నాడా లేడా? మీ నోటితో చెప్పండి, ఉన్నాడా లేడా? ఉన్నాడు కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే కొన్ని సందర్భాలలో, కొన్ని పరిస్థితులలో, కొన్ని విషయాలలో చాలామంది దేవుని తిరుగుబాటు చేసేవారు ఉన్నారు. బ్లాక్మెయిల్ అంటారు దీన్ని. బ్లాక్మెయిల్ చేస్తారు చాలామంది. యేసయ్యా, నువ్వు నాకు కానీ సహాయం చేయకపోతే నేను రేపు చచ్చిపోతా. యేసుప్రభా, నేను ప్రేమించిన అమ్మాయి నాకు దొరకకపోతే నేను చచ్చిపోతా. యేసుప్రభా, నాకు ఉద్యోగం రాకపోతే అసలు నాకు ఈ బ్రతికే వద్దు, నేను ఊరేసుకొని చచ్చిపోతా కదా. తిరుగుబాటుతనం. దేవుని చిత్తం గ్రహించకుండా, దేవుడు నన్ను ఎందుకు పెంచి పెద్ద చేశాడు, దేవుడు నన్ను ఎందుకు పోషించాడు, దేవుడు నన్ను ఎందుకు సంరక్షించాడు అని చాలామంది గ్రహించుకోకుండా ఈరోజున దేవునికి తిరుగుబాటు చేసే వ్యక్తులుగా ఈరోజు చాలామంది ఉన్నారు. ఆ మందిరానికి ఎవడు వస్తాడు పో, ఆ మందిరంలో ఎంత ప్రార్థన చేసినా అయ్యేసా వినడు పెట్టడు, ఏమొద్దు పో. ఆ చర్చికి పోయినప్పటి నుంచి సమస్యలే, ఆ చర్చిలో ప్రార్థన చేసినప్పటి నుంచి బాధలే, ఎన్నో వేదనలు కష్టాలు తప్ప నా బతుకులో సంతోషమే లేదు, నాకు ఆ యేసు ప్రభువద్దు, ఏమొద్దు పో అని తిరుగుబాటు చేసే వాళ్ళు ఉన్నారు.
ఎంతోమంది నాకు తెలిసినటువంటి వారు, మరి కడపలో నా ఫ్రెండ్ ఉన్నాడు, ఒక అబ్బాయి, చిన్నప్పటి నుండి మేము ఒకే చర్చిలో ఉండేవారం. అయితే వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి ఏదో మొత్తానికి ఏదో ఒక ఆస్తి విషయంలోనో ఏదో మొత్తానికి ఒక సందర్భం జరిగింది. అప్పుడు యేసుప్రభు వారి కుటుంబానికి ఏం చేయలేదని వాళ్ళు మునుపు వాళ్ళ పితరులు చేసే మతం, ఇంట్లో పటాలు పెట్టి పెద్ద బొట్లు పెట్టేసుకొని బైబిల్ని తీసేసి మతం మార్చేశారండి. తిరుగుబాటుతనం. పోనీ ఇప్పుడు మన కలిసాడు, సరే ఏమోని ఇప్పుడు బాగుపాటు తింటారేమో అని పలకరించా. ఆటో తోలుకుంటా ఉన్నాడు, నాయన డ్రైవర్గా ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు, అమ్మ అనారోగ్యం, ఇంట్లో పడుకొని ఉంది. మరి ఏం దీవించబడ్డారు? దేవునికి ఏమో తిరుగుబాటు చేశారు, ఏం ఆశీర్వదించబడ్డారు? ఈరోజు చాలామంది దేవుని మందిరాలకు కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు కదా. పాస్టర్ ఒక నిలబడి వాక్యం చెప్తా ఉంటే కాలర పట్టుకొని లాగే సేవకులు, కాలర పట్టుకొని లాగే విశ్వాసులు, కాలర పట్టుకొని లాగే సంఘ పెద్దలు కదండి, లేరా? మతోన్మాదులు మందిరాలు కాల్చేయడం, పాస్టర్లను చంపేయడం, మందిరాలు కూల్చేయడం, మందిరాల మీద వారి మతానికి సంబంధించిన జెండాలు బాతడం. ఎంత తిరుగుబాటుతనం అండి, ఎంత తిరుగుబాటుతనం! ఏం చేశాడు ఆయన ఈరోజు ఈ లోకానికి? ఏమన్నా ఇబ్బంది పెట్టాడు ఆయన ఈ లోకానికి? ఆయన నీతిమంతునిగా ఉండడమే తప్ప, ఆయన పాపము చేయకుండా బ్రతకడమే తప్ప, ఆయన అందరినీ ప్రేమించడం తప్ప, ఆయన అందరినీ మరి చేరదీయండి, అందరితో ప్రేమ కలిగి ఉండండి, ఇతరులను హింసించద్దు, అది తప్ప. ఒక చెంప కొడితే ఒక చెంప చూపి మేడం తప్ప, నీ శత్రుల కొరకు ప్రార్థన చేయమని చెప్పడం తప్ప, క్షమించమన్నాడు తప్ప, భయము భక్తి కలిగి ఉండమన్నాడు తప్ప, నీ పొరుగు వాని భార్యను ఆశించద్దన్నాడు, అది తప్ప. ఎలాగ తప్పు అయ్యాడని ఈరోజు యేసు ప్రభు? ఏ రీతిలో ఈరోజు దేవుడు మీకు తప్పుగా కనపడతా ఉన్నాడు? ఎందుకు ఈరోజు యేసు ప్రభుని ఇంత తిరుగుబాటు చేస్తూ ఉన్నారండి? ఇంగ్లీష్ వాళ్ళ దేవుడిని ఒకడంటే, ఒక నజరేయుడు దేవుడిని ఒకడంటే, ఒకడు యూదుల రాజుని ఒకడంటే, ఒకడు అమెరికా దేవుడు అని అంటే ఆలోచన చెయ్యాలా? అందుకే ఒక ఆయన అన్నాడు కదా, మన ఇండియాలో ఒక ఆయన ఒక మాట అన్నాడు, నాకు భలే ఇష్టం ఈ మాట, చాలాసార్లు చెప్పాను మీతో కూడా. దేశం అంటే మట్టి కాదై, దేశం అంటే మనుషులై. హల్లెలూయా. మన ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడ అన్ని మతాలు ఉండొచ్చు, ప్రతి ఒక్కరు ఉండొచ్చు, ప్రతి మతానికి స్వేచ్ఛ ఉంది, ఎవరి మతాన్ని వారు ప్రకటించుకోవచ్చు. ఈరోజున రీసెంట్గా కర్నూల్లో ఒక పాస్టర్ గారు, మీకు ఒక వీడియో చూపిస్తారు చూడండి. ఒక పాస్టర్ గారు, మరి ఆయన విశ్వాస సేవ సంఘ పెద్ద నాకు తెలియదు, కానీ బస్టాండ్లో బైబిల్ దీనంగా ఉన్నాడండి, చాలా దీనంగా ఉన్నాడు. ఒక సైడ్ నిలబడుకొని పత్రికలు పంచుతూ ఉంటే ఒక ఆయన పోయి నువ్వు మత ప్రచారం చేస్తూ ఉన్నావు, ఎంత ధైర్యం నీకు, అది అని చెప్పి ఆ బైబిళ్ళు కొత్త నిబంధనలు అన్నీ ఇసిరి కొట్టేశాడు. చూడండి, చూపిస్తారు మీకు వీడియో. ఎంత వేదన పెట్టరంట ఆయనని. ఆయన వంగి అన్నీ ఏరుకుంటా ఉన్నాడండి. ఆయన పచ్చి బూతులు తిడుతూ ఉన్నారు, క్రైస్తవులందరినీ తిడుతూ ఉన్నాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఇంత తిరుగుబాటు? ఏం చేశాం మేము? క్రైస్తవులు ఏం చేశారు? యేసుప్రభు ఏం చేశాడు? దేశం కోసం ప్రార్థిస్తున్నాము, నాయకుల కోసం ప్రార్థిస్తున్నాము, కుటుంబ క్షేమాల కొరకు ప్రార్థన చేస్తున్నాము. చాలామంది అంటారు కానుకలతో బతుకుతున్నారు ఈ పాస్టర్లు అంటారు. పాస్టర్ అనేవాడు వేరే పని చేయలేడు, దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడతాడు. కానుకల కోసం ఏ పాస్టర్ ఈ ప్రపంచంలో సేవ చెయ్యడు. చేసేవారు ఉన్నా వారు దరిద్రులు. కానీ నీతిగా నిజాయితీగా దేవుని మీద ఆధారపడితే దేవుడే వారిని పోషిస్తూ ఉన్నాడు. నన్ను కూడా అంతే, నన్ను పోషించేవాడు నా దేవుడే. ఈరోజు నేను తినగలుగుతున్నంటే దేవుడే. నేను కానుకల కోసం ఆశించే వ్యక్తిని కాదు, దేని విషయం ఆశించే వ్యక్తిని కాదు. విషయాన్ని తెలియపరుస్తాను, ప్రార్థన చేస్తాను, ప్రభా నీ బిడ్డలకు విషయం తెలియపరిచాను ప్రభా, నీ చిత్తమైతే వారికి ప్రేరేపించిన ఆయన, అంతే నా ప్రార్థన. బలవంతం అనేది లేదు. ఎందుకు తిరుగుబాటు? యేసు ప్రభుని తిరుగుబాటు చేస్తున్నారు, మందిరాన్ని తిరుగుబాటు. నీ జీవితంలో లాభం రాకపోతే యేసు ప్రభుని తిరుగుబాటు చేస్తావా? నీ జీవితంలో మేలు జరగకపోతే యేసు ప్రభుని వెలివేస్తావా? ఎంతకాలముగా దేవుని అవమానిస్తావు? ఎంతకాలముగా లోకరక్షకుని అవమానిస్తావు? అందరం కలిసి ఉంటే ఎంతో బాగుంటుంది. మానవత్వం చాటండి దయచేసి. ప్రియ సోదరి సోదరులారా, అందరం కలిసికట్టుగా ఉందాం, అందరం ఐక్యతగా ఉందాం. దేవుని రాకడ సమీపిస్తూ ఉంది, అందరి క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. తిరుగుబాటు చేయదు దయచేసి. మీకు శ్రమ అని వాక్యంలో ఉంది. తిరుగుబాటు చేయు వారులారా మీకు శ్రమ. చూడండి 4వ వచనం ఉంటుంది, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. శ్రమ. తిరుగుబాటు చేసే వారందరికీ శ్రమ. జాగ్రత్త.
ఈరోజు ఆయన మనకు సంరక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు, ధైర్యం చెప్తా ఉన్నాడు. తిరుగుబాటు చేయొద్దండి అమ్మ. ఏమి ఇచ్చినా ఏమి చేయకపోయినా నా దేవుడు యేసు ప్రభుని చెప్పండి అమ్మ, ప్రాణం ఉన్నంత వరకు. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభుని మహింపరచండి, ప్రభు ప్రేమను చాటింపు చేయండి, ప్రభు ప్రేమకు మరి మీరు పాత్రులుగా ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. తిరుగుబాటు చేసి నష్టపోతావు, లేనిపోని శ్రమలకు ఇబ్బంది పడతావు, మతాన్ని మారుతారు చాలామంది. యేసుప్రభు నమ్ముకున్నాక యేసుప్రభు మతం మారమని చెప్పడు, మతంలో చేరమని చెప్పడు. యేసుప్రభు అంటాడు, నేనే మార్గము సత్యము జీవం నై ఉన్నాను. హల్లెలూయా. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఓన్లీ బై జీసస్, యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనేది సాధ్యం. ఈ లోకంలో మనం అందరం ఒకానొక రోజున చనిపోయే వారమే. ఇప్పుడు ఉదాహరణకి ఒక పాస్టర్ గారిని చంపేశారు. ఆ చంపిన వాళ్ళు చావుకొని ఈ లోకంలో బతుకుతారా జీవితకాలం అంతా? ఒక 1000 ఏళ్ళు బతుకుతారా? పోనీ ఏమో, ఒక లారీ గుద్ది చావచ్చేమో, లేదంటే ఆ చంపిన వాళ్ళ బిడ్డలు ఎవరో ఒక కక్ష పెట్టుకుని పగవేని వచ్చి వీడిని చంపొచ్చినేమో. మన ప్రాణానికి గ్యారెంటీ లేదండి, వారంటీ లేదండి. ఏ క్షణమున ఎప్పుడు ఏం చేస్తాం మనకు తెలియదు. చంపుకుంటూ పోతే ప్రేమ కాదు, బతికించుకుంటూ పోతే ప్రేమ. తిరుగుబాటు చేయడం ప్రేమ కాదు, ఓర్చుకొని పోయేదే ప్రేమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. త్యాగము చేయడమే ప్రేమ. ఇవన్నీ యేసయ్యలో ఉన్నాయి. అందుకే యేసయ్య లోకానికి రక్షకుడు అయ్యాడు. ఆయనలో ఏ పాపము లేకుండా జీవించాడు. హల్లెలూయా. ఈరోజున నీవు నేను కూడా తిరుగుబాటు చేయకుండా ఈ మంచి ప్రసంగం ద్వారా దేవుడు శ్రేష్టంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతోనే తిరుగుబాటు చేయకుండా శాంతంగా ఉండు, నెమ్మదిగా ఉండు, ప్రేమించండి, ఆదరించండి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. శత్రులు పగలు ప్రతీకారాలు పెట్టుకోవద్దండి. వారి మతం అట్లా, వీరి మతం ఇట్లా వద్దు, ఆ సేవకుడు ఇట్లా, ఈ సేవకుడు ఇట్లా వద్దు, విమర్శించుకోవడం వద్దు. తప్పుడు బోధలని ఒకడని, ఈ బోధ కరెక్ట్ అని ఒకడంటే ఎందుకు ఇవన్నీ మనకు? సువార్త చెప్పండి. మీరు కూడా ప్రయాసపడండి. ఒకరి గురించి ఒకరు ఆడుపోసుకొని తిరుగుబాటుతనం చేయొద్దు. దీనంగా ఉండండి, సాత్వికులుగా ఉండండి, వినయము కలిగి ఉండండి, భయము భక్తి కలిగి ఉండండి. ఇతరులు రక్షించే పనిలో ఉండండి, ఇతరుల కొరకు ప్రయాసపడే వ్యక్తులుగా ఉండండి. ఇతరులను ప్రభు రాజ్యం నడిపించే వ్యక్తులుగా ప్రయాసపడండి. తప్పులు వెతకడం మానేసి, తిరుగుబాటుతనం మానేసి. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు నేర్పించేది ఇదే మనకు. ఈరోజు ఈ మాటలు ఎందరైతే వింటున్నారో ప్రతి ఒక్కరితో దేవుడు శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. తిరుగుబాటు చేయకుండా ప్రభుకు లోబడండి. ప్రభువా, నీవిస్తే ఏదైనా, నన్ను దీవిస్తేనే, నన్ను ఆశీర్వదిస్తేనే, నన్ను ఆశీర్వదించకపోయినా, నన్ను దీవించకపోయినా నేను నీకు తిరుగుబాటు చేయను ప్రభువా. నన్ను పోషించిన వాడు, నన్ను పెంచి పెద్ద చేసినటువంటి వాడు, ఈరోజు తినగలుగుతున్నానంటే, చేసే ఉద్యోగమైనా, ఉండే భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, ఇదంతా నీ కృప, నీ దయ వలనే తండ్రి అని ప్రభుని, తండ్రిని గణపరచండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు, బహుగా మిమ్మల్ని సంరక్షిస్తాడు. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా, నీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యమును దీవించని ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. నీ ప్రజలు, నీ బిడ్డలు తిరుగుబాటు చేయకుండా అందరికీ కూడా ప్రభా నీ ప్రేమ, నీ సత్యాన్ని తెలుసుకొని ప్రభా నీ బిడ్డలు నీకు తిరుగుబాటుతనం చేయకుండా ప్రభా నీ యందు విశ్వాసం ఉంచి, నీ యందు ప్రభా నీ బిడ్డ నిలబడినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, శిల రక్తమే చేయము. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, ఈ కార్యక్రమం ఎందరైతే మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, లేదంటే రిటైర్డ్ అయిన వారు కానీ, లేదంటే ఏదైనా ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్రతి నెల మీ వంతు, మీ భాగం ఆటో డెబిట్ పెట్టేసేయండి. అకౌంట్ డీటెయిల్స్ మీకు ఇస్తాం. ఫోన్ చేస్తే మీకు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత కానుక ప్రతి నెల నమ్మకంగా 5వ తేదీ 10వ తేదీ ఒక డేట్ పెట్టేసి ఆటో డెబిట్లో పెట్టేసేయండి. ఎందుకంటే ఈ పరిచర్యకు మీరు ఎంతగానో సహకరించే వారిగా మీరు ఉంటే ఇంకా రోజు రోజుకి ఇంకా మిగిలిన టీవీ ఛానల్స్లో కూడా సువార్త చెప్పాలని ఆశపడుతున్నాను. ఇంకా వివిధంగా యూట్యూబ్ ద్వారా ఎన్నో రకాలుగా అనేక మందికి సువార్తను ప్రకటించాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలని ప్రయాసపడుతున్నాను. మీరు కూడా పరిచర్య చేయడానికి సిద్ధంగా మీరు ఉన్నట్లయితే
మరి మీరు తప్పక మాకు తెలియపరచండి. ఎంతో భారంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మా దగ్గర అయితే ఏమీ లేదు. మరి ఏ రోజుకి ఆ రోజు ఖచ్చితంగా దేవుడు సమకూరుస్తున్నాడు. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక కుటుంబం స్పాన్సర్ చేసింది, మరి కుటుంబాన్ని దీవించింది గాక. మరి రేపటి దినం మళ్ళీ మీకు యథావిధిగా కార్యక్రమం రావాలంటే మరి మీలో ఎవరైనా కేవలం చూడడం మాత్రమే కాక ఇచ్చేవారిగా ఉండి నేర్చుకోండి. ఎవరో ఇస్తారులే, ఎవరో చేస్తారులే, మా దగ్గర లేదు కదా అనుకోవద్దు. నీ వంతు, నీ భాగం ఖచ్చితంగా నువ్వు ముందుకు వచ్చి చేయగలిగితే దేవుని బహుగా ఆశీర్వదిస్తాడు, సర్వ సమృద్ధిగా నడిపిస్తాడు. లేదు అనుకుంటే ఎప్పటికీ మన దగ్గర ఉండదు. నా దగ్గర ఉన్నదంతా నీదే ప్రభువా అని ప్రభు కోసం క్రయమును చెల్లించగలిగితే, సో అన్ని దానముల కంటే సువార్త దానం గొప్పది. గుర్తుపెట్టుకోండి, సువార్త చేయండి. మీరు చేయలేని పని ఒక యవనస్తునిగా నేను చేస్తాను, మీ బిడ్డగా, మీ దైవజనునిగా. మరి కార్యక్రమాలు ప్రసారం చేయబడుతూ ఉంటుండగా మరి మీకు తోచినంత, మీరు దేవుడు మీకు ప్రేరేపించినంత మీరు ముందుకొచ్చి కార్యక్రమాలు మీ వంతు మీరు సహకరించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తాం. అదే రీతిగా మరి మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. మరి మీ అందరికి చూపిస్తూ ఉన్నాం, మీరందరూ చూస్తూ ఉన్నారు. చూడడం మాత్రమే కాక ముందుకు రండి. మందిరానికి ఒక ట్రాక్టర్ ఇసుకకో, కంకరకో, సిమెంట్కో, లేబర్స్కో, ఐరన్ రాడ్స్కో ఏదో ఒకటి మీరు ఎక్కడున్నా సరే, ఒకవేళ మీకు ఏదైనా ప్రేరేపించబడితే నాకు తెలియపరుస్తే మరి నేను మీకు డైరెక్ట్గా వాళ్ళ నెంబర్స్ ఇవ్వడమో లేదంటే ఏదో ఒక రకంగా మీకు ఏర్పాటు చేస్తాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడితే ముందుకు వచ్చి మరి మందిర నిర్మాణాన్ని కూడా మరి సహకరించడం. 3 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది. మరి దేవుని చిత్తం డిసెంబర్ క్రిస్మస్ కల్లా మరి ఆ మందిరంలో మనం ప్రతిష్ఠ చేసుకోవాలి. అటు కృప దేవుడు మనకు దయచేయాలంటే మరి మనందరం చేయగలుపుదాం. ఈ కార్యక్రమాలను ఘన విజయం చేస్తున్న దేవునికి మహిమ. మరి కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. మీ స్పందనలు, మీ ప్రార్థనావసరాలు మాకు తెలియపరచండి. మీ గురించి నేను పాస్టర్ గారు ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రతి ఉపవాస ప్రార్థనలో. ఈ శుక్రవారం ప్రత్యేకంగా మరి మీకోసం ప్రార్థనలు చేస్తున్నాం, ఉపవాసం ఉండి. మరి మీకు ఏదైనా ప్రార్థన వసతులు భారములు ఉంటే మొహమాట పడకుండా, సిగ్గుపడకుండా ఇక్కడ కనిపిస్తున్న మా నెంబర్కి ఫోన్ చేయండి. మాకు ఫోన్ చేస్తే మీ పేరు, మీ ఊరు, మీ డీటెయిల్స్ రాసుకుంటాం. మీకోసం ప్రార్థన చేస్తాం ప్రభు సన్నిధిలో. మీ భారాలు మాకు పంచుకోండి. మీకోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, సంఘం సిద్ధంగా ఉంది, సహవాసం సిద్ధంగా ఉంది. కాబట్టి మంచిది. రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మరి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ భీములు వేయడానికి దేవుడు కృప చూపించినాడు. మరి మీరు చూస్తూ ఉన్నారు, అక్కడ నీళ్లు పోసేది నేను కూడా వారితో పాటు కలిసిపోయి పని చేయడం ప్రారంభించాను. చూడండి ఎలాగ ఉన్నానో, దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి. ఎంతో ప్రయాసతో ఈ మందిరం నిర్మించబడతా ఉంది. పిల్లలు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలు చాలామంది సహకరించినారు. అక్కడ ఎవరు కూడా ₹1 డబ్బు అయితే తీసుకోలేదు, ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు. మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో. సిమెంట్ తెచ్చి వేయడం కానీ, భీములు కూడా వేస్తూ ఉన్నాము. ఈ మందిర నిర్మాణంలో ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆర్థికంగా, ప్రార్థనాపూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం. కొంతమంది సిమెంట్ పంపించడం, కొంతమంది ఇసుక పంపించడము, కొంతమంది కంకర పంపించడం, అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు. తర్వాత ఒకరోజు జేసీబీని తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది. పైన పరిశుద్ధ స్థలంలో ఇసుక పోయడం జరిగింది. అలాగే పక్కన 2 రూములు మాదిరి ఉన్నాయి కదా, దాంట్లో కూడా ఇసుక పోయడం జరిగింది. అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది, కొంచెం కూర్చోవడానికి వీలుగా. రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ, హైట్ లేపుకుంటూ వచ్చాము. ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది. అలాగే రూములన్నీ కట్టారు, చూస్తున్నారా? రూములు పక్కన గోడలు కట్టారు, మీరు గమనిస్తూ ఉన్నారు. చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో, ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్నీ చూడొచ్చు, మీరు గమనిస్తూ ఉన్నారు. మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక 8 పిల్లర్లు వేయడం జరిగింది. ప్రారంభం నుంచి అయితే
ప్రతి పని కష్టమైన పనే, ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు. ఎంతో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది. ఎంతోమంది సహాయ సహకారాలు, వారి శ్రమను దారబోసారు, కష్టపడ్డారు, ప్రార్థన చేశారు. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. దాని తర్వాత మీరు చూడొచ్చు, మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఇసుక ఒక 40 ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి. ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది. తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు, పిల్లర్లను ముగించారు. మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్డీలంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు. మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి 5 సంవత్సరాలు 5 సంవత్సరాల దగ్గర అవుతా ఉంది. ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు. మీరు అదో చూడండి, దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రస్తుతానికైతే ఇలాగుంది. మరి ఇసుక దోలించడం జరిగింది, పిల్లర్లు పైకి లేపడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంటరింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి. ఇప్పటికే చాలామంది 500, 1000, 2000, 5000, 10,000 పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము, దాదాపు 1000 మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. స్లాబ్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి. శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగకముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు. కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము. పని జరిగింది. ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా, అది 500 అయినా, 1000 అయినా, 2000 అయినా, 5000 అయినా, 10,000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాడికి, దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు. బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం, గమనించుకోండి. మరి మీరు పంపించండి. ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు. అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని, సహకరించాలని ప్రభు పేరిట మీ అందరికి మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.